వినోద్ అండి. మాది నాదెండ్ల గ్రామం, నాదెండ్ల మండలం. మంచినీళ్ళ చెరువు దగ్గర గత 5 సంవత్సరాల నుంచి మా నర్సరీ ఉందండి ఇక్కడ. 5 సంవత్సరాల నుంచి మేము నర్సరీ రన్ చేసుకుంటున్నాము. నిన్న రాత్రి సుమారు 12 గంటల సమయంలో మన నర్సరీ నుంచి మంటలు వచ్చినాయని ఎవరో మా పక్కన ఉన్న వాళ్ళు చెప్తే మేము సడన్గా వచ్చామండి. వచ్చి ఫైర్ ఇంజిన్‌కి వీళ్ళకి కాల్ చేశాము. చేసిన టైంకి వాళ్ళు వచ్చారు. కానీ అంతలోనే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. సుమారు ఇక్కడ ఒక 7,00,000 దాకా నష్ట పరిహారం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ పట్టలు, ట్రేలు, మళ్ళీ ఇక్కడ కూలర్లు, ఫ్యాన్లు, ఈ స్పిన్ నెట్లు, స్ప్రింక్లర్లు అండి. ప్లాస్టిక్ సంబంధించినవి మొత్తము. ఇది ఒక స్టాక్ పాయింట్. ఇందులోనే మేము స్టాక్ చేసుకుంటా ఉంటాము. ఇది ఒకసారిగా పోయేసరికి మొత్తము కాలిపోయి ఒకటి కూడా మాకు లభించలేదండి. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్‌ని ఏం కోరుకుంటున్నారండి? మాకు కొంచెం గవర్నమెంట్ కూడా ఏమన్నా సహాయం చేస్తే ఏమన్నా మేము కొంచెం గవర్నమెంట్ నుంచి కొంచెం మాకు కూడా సహాయం చేస్తే మేము కూడా ఈ ఈ కష్టం నుంచి బయటికి కోలుకునే అవకాశం దొరుకుతుందండి. ఎంత నష్టం వచ్చిందండి? సుమారు 7,00,000 దాకా వస్తుందండి. 7,00,000 దాకా నష్టం. అంటే ప్లాస్టిక్ సామాన్ అండి. ఇక్కడ మొత్తం స్టాక్ పాయింట్ మొత్తం ఇక్కడే పెట్టుకుంటాం మేము. ఫర్టిలైజర్స్, ఎరువులు, అంటే పట్లు, అట్లా ట్రేలు కూడా ఉన్నాయండి, ప్రో ట్రేలు. దానివల్ల ఎక్కువగానే నష్టం లభిస్తుంది అన్ని.